అంటే 'ఒగ్గు రవి' అనేటోడు నిజమైన మల్లన్న భక్తుడా? నిజాయితీగా ఒగ్గు కళ కోసం పోరాటం చేస్తుండా? హ్మ్. దీని మీద మీరేమంటారు? అంటే నిజాయితీ కంటే ఏం నిరూపించుకోవాలా? ఒగ్గు కళ కోసం నిజంగానే పోరాడుతున్నాడా? హ్మ్. లేకపోతే ఆయన సొంత స్వలాభం కోసం. స్వలాభం కోసం ఏమైనా చేస్తున్నాడా? ఓకే. ఈ హ్మ్. అభాండం గూడా వచ్చిందమ్మ నా మీద. హ్మ్. ఈ అభాండం గూడా వచ్చింది. ఆయన కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ కోసం ఈ రాద్ధాంతమంతా చేస్తుండు హ్మ్. అని చెప్పి గూడా ఆ పూర్వ చైర్మన్ ఒకాయనుండే. హ్మ్. ఆ చైర్మన్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఏసిండు. హ్మ్. నేనొకటే చెప్పిన. హ్మ్. దిక్కుమాలినటువంటి మీ ఆలోచనలన్నీ బంద్ జేసి, సక్రమమైనటువంటి సాంప్రదాయాన్ని నిర్వహించుర్రి. ఒకవేళ కాదు, కూడదు అని చెప్పి మీరెక్కువ మాట్లాడితే కొమరెల్లి గడ్డ మీద కూర్చుంటా నేను. హ్మ్. మీరు దమ్మున్నోడెవడో రాండ్రి నా ముంగట. నేను అడిగే క్వెషన్‌లకు సక్కగా సమాధానం చెప్పుండ్రి. నేను అడిగిన క్వెషన్‌లకు గనక మీరు చక్కగా సమాధానం చెప్తే, మళ్ళొకసారి కొమరవెల్లికి రానని చెప్పిన నేను. ఒకవేళ నేను అడిగిన క్వెషన్‌లకు మీరు గనక సమాధానం చెప్పకపోతే, మీ ఉద్యోగాలు ఇడిచిపెట్టి, కొమరెల్లి ఇడిచిపెట్టి సక్కగా ఆంచెల్లి పీకాలని చెప్పిన. ఎప్పటిదాకా ఈ పోరాటం? అయితదమ్మా. తెలంగాణ ఒక్కనాడు రాలే. హ్మ్. స్వాతంత్రం ఒక్కనాడు రాలే. టైం పడతది. అంటే చేస్తాం. తప్పకుండా ఖచ్చితంగా చేస్తాం. ఒగ్గు పూజారులకు ఆ హక్కులొచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగమ్మా. హ్మ్. ఎందుకంటే, ఒక సాంప్రదాయం, ఒక పరంపర నాశనం గావడానికి ఒక పెద్దాయన 3 కారణాలు చెప్పిండు. ఒకటి, తన చరిత్రను తను తెలుసుకోకపోవడం. హ్మ్. నంబర్ 1. నంబర్ 2, తన చరిత్రను తను రాసుకోకపోవడం. నంబర్ 3, తన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని పాటించకపోవడం. ఈ 3 ముఖ్యమైన కారణాలు ఒక సాంప్రదాయం మొత్తం కాలగర్భంలో కలిసిపోవడానికి ముఖ్యమైన 3 కారణాలుగా చెప్పిండు. కరెక్ట్. సింహం చరిత్ర సింహం రాసుకోకపోతే వేటగాడు రాసింది చరిత్ర అయితది. పెన్నున్నోంది, కాగితమున్నోంది, చదువున్నోంది చరిత్రలు రాసుకుండ్రు ఇప్పటిదాకా. హ్మ్. ఇప్పుడు మా చరిత్ర ఇప్పటిదాకా నేను పీహెచ్‌డీ చేసేంత వరకు ఒగ్గు కళారూపం అక్షర రూపంలో, ముద్రణ రూపంలో లేదు. హ్మ్. నేనొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హ్మ్. బీరప్ప కథను అక్షర రూపంలోకి తీసుకొచ్చిన. హ్మ్. మల్లన్న ఇళ్ళల్లో చేసే కళ్యాణం 3 రోజులు ఏ ప్రకారంగా చేస్తారో, కరీంనగర్‌కి నాలుగొద్దుల కళ్యాణం, నాలుగొద్దుల లగ్గం చేస్తారు. ఆ నాలుగొద్దుల లగ్గం ఏ విధంగా చేస్తారో ఇవంతా కూడా అక్షరం, అక్షరం ఒడిసిపెట్టి రాసిన. హ్మ్. యెస్. ఇప్ నేనేమంటున్నా అంటే, హ్మ్. చదువును నీ దగ్గర రానీయలేదు. దేవుడు నీ దేవుడు. సరే వాళ్ళ దేవుడంటే ఆనాటి నుంచెల్లి వాళ్ళ దేవాలయాలలో గావచ్చు, వాళ్ళ సంస్కృతిలో గావచ్చు, వాళ్ళ చదువులల్లో గావచ్చు, వాళ్ళ విద్యాలయాలకు గావచ్చు, హ్మ్. పాఠశాలలకు గావచ్చు నేను రానీయలే. నన్ను రానీయలే. హ్మ్. కింది జాతి ఏ ఒక్కరిని గూడా రానీయలేదు. ఈ చదువు అంటనీయలేదు. అదే ఈ గొడవేంది? వేద పాఠశాల, ఒగ్గు పాఠశాల. హ్మ్. మీరేమో ఒగ్గు పాఠశాల పెట్టాలని మీరు. అవు. ఎందుకంటే మల్లన్న దగ్గర ఒగ్గు పాఠశాల పెడితే ఒగ్గు గురించి, అంటే ఒగ్గు కథ గురించి చెప్పచ్చు. హ్మ్. పిల్లలకు నేర్పియచ్చు. ఒగ్గు హ్మ్. కళాకారులను తయారు చేయొచ్చని మీరు. హ్మ్. కానీ ఆళ్ళు మల్లన్న దగ్గర వేద పాఠశాల పెట్టిండ్రు. హ్మ్. అది ఏంది బ్రాహ్మణుల ఆధిపత్యమా? ఏందిది? అయితే ఒకటమ్మా, హ్మ్. ఇక్కడ 2015, 16 హ్మ్. ఆ సంవత్సరంలో హ్మ్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ నుండి హ్మ్. కొమరవెల్లి క్షేత్రం వేదికగా ఒగ్గు కళాక్షేత్రాన్ని నిర్మించాలని చెప్పి ఒక ఫైల్ పుటప్ అయింది. హ్మ్. ఓకేనా? హ్మ్. అది అక్కడనే పెట్టుకున్నారు. హ్మ్. అది కదలలే. ఆ ఫైల్ కదలలే. హ్మ్. ఈ ఫైల్ వచ్చిందని తెలిసింది. తెలిసిన తర్వాత మాకు వేద పాఠశాల కావాలిప్పుడు. హ్మ్. వాళ్ళ ఫైల్ కదిలింది. వేద పాఠశాల పెట్టిర్రు. దానికి దేవాదాయ శాఖ సగము, కొమరవెల్లి దేవస్థానం యొక్క నిధులు సగం. దానికి కేటాయిస్తుర్రు. అంటే ఎక్కడైతే ఒక సంస్కృతి మీద దాడి డైరెక్ట్‌గా చేయరమ్మా. హ్మ్. ఎప్పుడు గాని. వాళ్ళ అంటే నిన్ను దెబ్బ కొట్టాలంటే నీ సంస్కృతి మీద దెబ్బ కొట్టాలి ఫస్ట్. నీ సంస్కృతి మీద దెబ్బ కొట్టినావంటే 90% నువ్వు చచ్చిపోయినట్టే. కానీ ఒగ్గు సంస్కృతి అట్లా చచ్చిపోయేది కాదు. నువ్వు ఎన్ని సార్లు కొట్టాలనుకుంటావో, హ్మ్. అన్ని సార్లు లేస్తది. ఒక్కసారి కొడతది జూడు. హ్మ్. ఒగ్గు కళాకారులకు అందరికి ఒకసారి తెలుస్తదిది. బహుజనులందరూ ఒకసారి తెలుసుకుంటారు. ఇప్పటికే తెలుసుకుంటుర్రు. చాలా మంది తెలుసుకుంటున్నారు. మొన్న జరిగిన కళ్యాణంలో నాకు వందలాది ఫోన్‌లొచ్చినాయి. "రవణ, నీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఏమో అనుకున్నా గానీ, నేను మొన్న కొమరెల్లి పోయినన్నా. కొమరెల్లి పోయినప్పుడు నేను జూషినన్నా. లిటరల్‌గా నేను జూషిన. అందరికీ కుంకుమ బొట్టు పెడుతున్నారు. వాళ్ళ సాంప్రదాయంతోటే లగ్గం జేసిర్రు. మల్లన్నకు పిడికెడు బండారు గూడా ఎయలేదన్నాడ." మరి మల్లన్న మీద ఏంది ఆధిపత్యం ఏంది మరి వీళ్ళది? ఎప్పుడైనా హ్మ్. ఒక సాంప్రదాయం మీద దెబ్బ కొట్టి, ఆ సాంప్రదాయాన్ని దూరం జేసినావనుకో, హ్మ్. అది ఆక్రమణనే గదా! హ్మ్.
రాజ్యాలు ఆక్రమణ చేసింది అట్లే కదా, దేశాలు ఆక్రమణ చేసింది అట్లే కదా. ఇవి దండయాత్రలు, దుర్మార్గమైన దండయాత్రలు. కానీ ఒకటమ్మా, బహుజన సంస్కృతి అనేది చాలా గొప్పది. ఉమ్, అది మీద మీద ఉన్న వేళ్ళు కాదు, అవి అధపాతాళానికి ఉన్నటువంటి చొచ్చుకొని ఉన్నటువంటి వేళ్ళు. దాన్ని పీకడము, పాపం బ్రాహ్మణులలో కూడా మంచోళ్ళు ఉన్నారు, బలిజోళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలా, ఆ, చిలుకూరు బాలాజీ అయ్యగారు, ఉమ్, రంగరాజన్ గారు అని చెప్పి లిబరల్ మెంటాలిటీ గలవాడు. ఉమ్, ఆయన చెప్పిండు, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, కొమరవెల్లిలో నడుస్తున్న మొత్తం ఆధిపత్యమే, ఎంటర్టైన్మెంటే, దుర్మార్గమే, అక్కడ వీళ్ళు పోయేదే కాదని చెప్పిండు, డైరెక్ట్ చెప్పిండు ఇంటర్వ్యూలో. ఉమ్. తెలివైన బ్రాహ్మణుడు ఎవరైనా ఇదే చెప్తాడు, తెలివైన విద్వాంసుడు బలిజ పూజారి ఎవరైనా ఇదే చెప్తారు. మరి బండారు ఎందుకు వేస్తలేరు? అదే కదా నేను అంటున్నామ్మా. ఇప్పుడు ఉమ్, ఎల్లో ఫెస్టివల్, బండారు అంటే అత్యంత ప్రీతితోటి, ఇష్టంతోటి మక్కకు పోయి మైసర్ల బండారు తెచ్చుకొని మల్లన్న లగ్గం చేసుకున్నాడు. ఆ మల్లన్నకు బండారును దూరం చేయడానికి నువ్వెవడని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, రేపు లక్షలాది మంది బహుజనులు ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటువంటి టైం వస్తుంది. ఆ టైంకు నీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇప్పుడు నడుస్తుంది మరి కుంభమేళ, ఉమ్. దీని గురించి ఏమంటారు మీరు? కుంభమేళ. కుంభమేళ సనాతన సాంప్రదాయం అంట, ఉమ్, ఆచారం అంట. ఉమ్, ఎందుకంటే మనకు పుష్కరాలు వస్తాయి. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉమ్, 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరుడు అనే ఒక దేవుడు, ఒక దేవదూత ఉమ్, అలా ఆవహించి ఉంటాడు. చెరువులలో, నదులలో ఆవహించి ఉంటాడు, పుణ్యనదులలో ఆవహించి ఉంటాడు. ఆ టైంలో స్నానం చేస్తే గోదావరి పుష్కరాలు కావచ్చు, కృష్ణా పుష్కరాలు కావచ్చు, కాసింత పుణ్యం వస్తుందని చెప్పి చెప్తారు. ఉమ్, కానీ అసలు రీజన్ ఏంటి తెలుసమ్మా? నదులలో ఎందుకు స్నానం చేయాలనేది నేను చెప్తా. ఉమ్, నది ఎక్కడో పుడుతుంది, ఉమ్, పుట్టి వాగులు దాడుతుంది, ఉమ్, వంకలు దాడుతుంది, ఉమ్, కొండలు దాడుతుంది, కోణలు దాడుతుంది. ఇవన్నీ దాటుకుంటూ వచ్చే క్రమంలో గుట్టలల్లో ఉండేటువంటి మినరల్స్ కావచ్చు, ఉమ్, బాగా అర్థం చేసుకోండి. ఉమ్, లేదు, చెట్టు చేమలు దాటుతున్నప్పుడు వాటి వేర్లను దాక్కుంటూ వస్తుంది. ఉమ్, ఆ వేర్లలో ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని కావచ్చు, ఉమ్, ఇవన్నిటిని మిళితం చేసుకొని తన కడుపులో పెట్టుకొని ప్రవహిస్తూ ఉంటుంది. ఉమ్, ఓకేనా? ఉమ్, ఒక దగ్గర క్రోడీకరించిన నది అవుతుంది. ఆ నదిలో స్నానం చేసినట్లయితే అందులో లక్షలాది, కొన్ని లెక్కబెట్టలేనన్ని ఆయుర్వేద వనమూలికల సారం కావచ్చు, ఉమ్, లేదంటే ఆ గుట్టల నుండి, రాళ్ళ నుండి, రప్పల నుండి, ఆ ఒర్రెల నుండి వచ్చినటువంటి ఆ ఉమ్, మినరల్స్ కావచ్చు, ఉమ్, అందులో క్రోడీకృతమై ఉంటాయి. అందులో స్నానం చేస్తే చర్మం మీద ఉన్నటువంటి రుగ్మతలు కావచ్చు, రోగాలు కావచ్చు, మనిషి లోపల ఉన్నటువంటి రోగాలు కావచ్చు పోతాయని చెప్పి టెక్నికల్ రీజన్ ఇది యాక్చువల్గా. ఉమ్, ఓకేనమ్మా? ఉమ్, సో అక్కడ త్రివేణి సంగమం ఉమ్, అక్కడ ఎందుకు చేస్తారంటే, త్రివేణి సంగమం ఉన్నది, అది చాలా చాలా పెద్ద చరిత్ర అమ్మా అది. ఉమ్, దానిలో ఎక్కంచెలు వస్తారో తెలియదు. నాగా సాధువులు, అఘోరీలు, సిద్ధులు, యోగులు, మునులు సడన్గా వస్తారు, సడన్గా వెళ్ళిపోతారు. అంటే దానికి ఏమన్నా మనకు ఒగ్గు కథకు సంబంధించి ఏమన్నా పాడడం ఏమన్నా ఉన్నదా, పాట గిట్లా? ఒగ్గు అనేది ఉమ్, కంప్లీట్గా మల్లన్నకు మల్లన్నకు సంబంధించింది. సంబంధించింది అమ్మ. ఓకే. శివుడు మల్లన్న అనట, ఆయన శివుని అంశ. ఉహు, వీళ్ళు అనే వితండవాదం కూడా కదే. ఈ బలిజ పూజారులు కొంతమంది శివుణ్ణి పూజించే రైట్ మాకు ఉంటుంది. నేను కూడా అదే అంటున్నా, శివుని పూజించు, మల్లన్న మరి పూజించకు.